సూపర్ స్టార్ కృష్ణ 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు సంచలన విజయం సాధించింది. హీరోగా ఆయన స్థాయిని మరింత పెంచింది. అలాగే 200ల చిత్రం కూడా తన కెరీర్లో ఒక మైలురాయి కావాలనుకున్నారు కృష్ణ. అందుకు ఛత్రపతి శివాజీ చిత్రం సరిగ్గా సరిపోతుందని భావించారు. స్వీయ దర్శకత్వంలో ఆ సినిమా నిర్మించాలని కూడా కృష్ణ ప్లాన్ చేశారు. అయితే స్క్రిప్టు అనుకున్న రీతిలో రాకపోవడంతో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టాల్సి వచ్చింది. మరోపక్క 199వ చిత్రం శరవేగంతో తయారవుతోంది. ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు కృష్ణ. అటువంటి సమయంలోనే మలయాళంలో హిట్ అయిన ఒక చిన్న సినిమా ఈనాడ్ ఆయన దృష్టిని ఆకర్షించింది. హర్ నైట్స్ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ఐవి శశి రూపొందించిన రాజకీయ చిత్రం ఇది. సినిమాలో పాయింట్ బాగా నచ్చి ఆ చిత్రం రైట్స్ కొన్నారు కృష్ణ. అందులో తను చేయదగ్గ పాత్ర ఏమీ లేకపోవడంతో ముత్యాల ముగ్గు హీరో శ్రీధర్తో ఆ సినిమా తీయాలని నిర్ణయించారు కృష్ణ. ఆ సమయంలోనే అభ్యుదయ రచయితలుగా అపూర్వమైన పేరు తెచ్చుకున్న పరుచూరి సోదరులకు మాటలు రాసే పని అప్పగించారు. ఆ పని ప్రారంభించే ముందు ఒకసారి మలయాళ చిత్రాన్ని చూడమని వారికి కృష్ణ చెప్పారు. పద్మాలయ సంస్థ నుంచి పిలుపు రావడంతో కృష్ణ గారి సినిమా అని ఆశపడి వెళ్ళిన పరుచూరి సోదరులకు కృష్ణ చెప్పిన విషయం వినగానే నిరాశ ఎదురైంది. ఈ సినిమాలో శ్రీధర్ కాకుండా కృష్ణ గారు నటిస్తే ఎలా ఉంటుందో ఆ రకంగా మార్పులు చేసి ఆయనకు చూపిద్దాం అని నిర్ణయించుకున్నారు పరుచూరి సోదరులు. ఇంటికి వెళ్ళగానే నిద్రపోకుండా రాత్రంతా కూర్చుని కథలో కీలక మార్పులు చేసి కొత్త కొత్త సన్నివేశాలు సృష్టించారు. 1 లైన్ ఆర్డర్ తయారయ్యాక ఇది కృష్ణ గారికి సరిపోయే కథ అనుకుని సంతృప్తి చెందారు పరుచూరు సోదరులు. ఆ మర్నాడు ఉదయమే పద్మాలయ ఆఫీస్కి వెళ్ళారు. అక్కడ కృష్ణ లేరు. కానీ ఆయన సోదరుడు హనుమంతరావు ఉన్నారు. ఆయన్ని కలిసి విషయం చెప్పగానే అన్నయ్యతో ఇటువంటి నడివయస్కుడి వేషం వేయిద్దామా అని అనుమానంగా అడిగారు ఆయన. లేదండి, మేము సీన్లు మార్చాం, క్యారెక్టర్ని బాగా డెవలప్ చేశాం అని ఒక సీను ఆయనకు చదివి వినిపించారు. హనుమంతరావుకి చక్కగా నచ్చింది. అన్నయ్య ఏకలవ్య షూటింగ్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఆయనకు చెబుదాం పదండి అని పరుచూరి సోదరులను వెంటబెట్టుకొని కర్పగం స్టూడియోకి వెళ్ళారు హనుమంతరావు. అన్నయ్య, వీళ్ళు ఈనాడు చిత్రం నీతో తీస్తేనే బాగుంటుందని అంటున్నారు అన్నారు. నాతోనా? ఆ సినిమానా అని ఆశ్చర్యపోతూ అడిగారు కృష్ణ. నాకు చెప్పారే, ఆ సీన్ని అన్నయ్యకు కూడా చెప్పండి అన్నారు హనుమంతరావు. ఆ సీన్ చదివి వినిపించారు పరుచూరి సోదరులు. కృష్ణకు కూడా ఆ సీను బాగా నచ్చింది. లంచ్ బ్రేక్లో ఆఫీస్కి వెళ్ళి పరుచూరి సోదరులతో కూర్చున్నారు కృష్ణ. కథలో తాము చేసిన మార్పులన్నింటినీ చక్కగా వివరించారు పరుచూరి సోదరులు. మొత్తం విన్న తర్వాత ఆ సినిమా చేస్తున్నానని వెంటనే చెప్పేశారు కృష్ణ. అంతకుముందు శ్రీధర్ని హీరో అనుకున్నప్పుడు తయారు చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల లిస్టు టేబుల్ మీద ఉంది. అందులో హీరో శ్రీధర్ అని రాసి ఉన్న చోట శ్రీధర్ పేరు కొట్టేసి తన పేరు రాసుకున్నారు కృష్ణ. కృష్ణ హీరోగా ఆ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకోగానే మిగిలిన ఆర్టిస్టుల లిస్టు కూడా పూర్తిగా మారిపోయింది. జగ్గయ్య, రావు గోపాలరావు, చంద్రమోహన్, జమున, రాధిక వంటి పాపులర్ ఆర్టిస్టులను తీసుకున్నారు. కొత్తగా వచ్చిన రచయితల ఆలోచనలకు విలువ ఇచ్చి ఈనాడు సినిమా చేయడం
కృష్ణ గారి గొప్పతనానికి నిదర్శనం. స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టే ముందు పరుచూరి బ్రదర్స్ను పిలిచి, ఈ సినిమాలో నేను నటిస్తున్నాను కనుక రెగ్యులర్ ఫార్ములా చిత్రాల్లోలా పాటలు ఫైట్లు ఇరికించవద్దు, ఆదర్శవంతంగా ఉంటూ సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన సోషల్ సీతారామరాజుగా హీరో పాత్రను తీర్చిదిద్దండి అని చెప్పారు కృష్ణ. 1982 జూన్ 9న ఈనాడు చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. దాదాపు 5 ఏళ్ల అనంతరం పద్మాలయ సంస్థ తెలుగులో తీస్తున్న సినిమా కావడంతో నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడలేదు. వడపళని ప్రాంతంలోని అరుణాచలం స్టూడియో ప్రక్కనే ఉన్న కృష్ణ గార్డెన్స్లో స్లమ్ సెట్ వేసి ఎక్కువ సన్నివేశాలు అక్కడే చిత్రీకరించారు. విజయవాడలోని గాంధీ సెంటర్, గాంధీ హిల్, గవర్నర్పేట సెంటర్లలో పతాక సన్నివేశాలను భారీగా చిత్రీకరించారు. తొలి కాపీ రాగానే సినిమా చూడడానికి పరుచూరి సోదరులు బువ్విళ్ళూరారు. తొలిసారిగా ఓ పెద్ద హీరో సినిమాకి వర్క్ చేశామన్న ఆనందంతో వెళ్ళిన వాళ్లకు నిరాశ ఎదురైంది. ఎంతో కష్టపడి రాసిన మాటలు అస్సలు వినిపించలేదు. రికార్డింగ్ హోరు ఆ మాటల్ని మింగేసింది. ఈ విషయం కృష్ణ దృష్టికి తీసుకువెళితే ఆయన ఖర్చు గురించి ఆలోచించకుండా మళ్ళీ రికార్డింగ్ చేయించారు. దీనివల్ల సినిమా విడుదల నెల రోజులు ఆలస్యమైంది. ఎన్నికలు గుమ్మం దగ్గర నిలిచిన సమయాన రాజకీయ కథావస్తువుతో వచ్చే సినిమాలకు సాధారణంగా ప్రేక్షకుల స్పందన బాగుంటుంది. కుళ్ళిపోయిన రాజకీయాలపై విసుర్లతో ప్రజల నాడిని స్పృశిస్తూ తీసిన సినిమా కావడంతో 1982 డిసెంబర్ 17న విడుదలైన ఈనాడు సినిమా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా విడుదలకు ముందే హీరో కృష్ణ అభిమాన నటుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆ పార్టీ గుర్తుగా సైకిల్ని ఎంచుకోవడం జరిగాయి. ఈనాడు చిత్రంలో రండి కదలి రండి పాట మొత్తం హీరో కృష్ణ తదితరులు సైకిల్ నడుపుతుండగా చిత్రీకరించారు దర్శకుడు పి సాంబశివరావు. ఈ చిత్రం విడుదలయ్యాక ఆ పాటను చూసిన వాళ్ళు ఎన్టీఆర్కు మద్దతుగా కృష్ణ ఈ పాట పెట్టారేమో అని అనుకున్నారు. ఇదే చిత్రాన్ని హిందీలో ఏ దేశ్ పేరుతో నిర్మాత మల్లికార్జునరావు, జితేంద్ర హీరోగా, తాతినేని రామారావు దర్శకత్వంలో నిర్మించారు. ఒక దశలో తాతినేని రామారావు ఇంక్విలాబ్ సినిమా షూటింగ్తో బిజీగా ఉండడంతో కొన్ని రోజుల పాటు ఆ హిందీ చిత్రానికి పి సాంబశివరావు కూడా పనిచేశారు. ఈనాడు సినిమా హిట్ అయిన తరువాత హీరో కృష్ణ ప్రెస్ మీట్ పెట్టి పరుచూరి సోదరులను ఎంతో పొగిడారు. హీరోయిన్ లేకుండా, యుగళ గీతాలు లేకుండా సినిమా చేయలేనేమో అని ఇంతకాలం అనుకున్నాను, కానీ వీళ్ళిద్దరూ చేయించారు. ఈనాడు సినిమా సక్సెస్కు పరుచూరి సోదరులే కారణం అంటూ అభినందించడం కృష్ణ సంస్కారానికి నిదర్శనం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.